అందరికీ నమస్తే. ప్లాట్ ఫర్ సేల్, హౌస్ ఫర్ సేల్, కార్ ఫర్ సేల్ ఇవన్నీ రెగ్యులర్గా మనం చూస్తుంటాం. కానీ ఇప్పుడు సర్పంచ్ ఫర్ సేల్, సర్పంచ్ పదవులు అమ్ముకుంటున్నారు, అమ్మకానికి వచ్చేసినాయి. చాలా ఊర్లలో అయిపోయినాయి ఆల్రెడీ. ఫస్ట్ విడత ఆల్రెడీ రిజల్ట్ కూడా వచ్చింది. ఫస్ట్ విడత ఆల్రెడీ ఎన్ని 395 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయిపోయినాయి. 395 ఎన్నికలు జరగాల్సినవి 3836. అక్కడ కూడా చాలా గ్రామాలలో ప్రధాన ప్రత్యర్థిని తప్పించేసిండ్రు. అంటే ఎలక్షన్ జరుగుతుంది నామమాత్రంగా, ఎవరో కొంతమంది ఉంటారు. కానీ ప్రధాన ప్రత్యర్థి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళని ఆల్రెడీ పైసలు తీసేసుకుని కొనేసిండ్రు. ప్రజాస్వామ్యం గ్రామీణ ప్రాంతాల్లోనే ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. కానీ గ్రామీణ ప్రాంతాల్లోనే చాలా దారుణంగా పే అండ్ విన్, పే అండ్ యూజ్ లాగా మనకు బాత్రూంలో కనిపిస్తాయి కదా, బస్టాండ్లో ఉన్న బాత్రూమ్ పే అండ్ యూజ్ అని. నేను వాటితో పోలుస్తున్నాను అనుకోవద్దు. పే అండ్ విన్ ఇది మంచి పద్ధతి కాదు. పే అండ్ విన్ అంటే డబ్బులు పెట్టు గెలు, నువ్వు ఆయన కొను ఈయన కొను ఆయన కొను అందరిని కొను, నువ్వే సర్పంచి. ఇది తర్వాత కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఏదో ఇప్పుడు మంచిగానే అనిపిస్తుంది. కొన్ని ప్లేసుల్లో అయితే ఓపెన్గా బహిరంగ వేలం, అదేదో గొర్రె నమ్మినట్టు బర్రె నమ్మినట్టు ఏదో జాగా నమ్ముకుంటున్నట్టు బహిరంగ వేలం. ఎలా చెప్పు ఎంత నీది? 1,00,000 సార్. చెప్పా ఎల్లారెడ్డి నువ్వు చెప్పా నాది 2,00,000 సార్. చెప్పా భీమరావు నీదెంత? నాది 3,00,000 సార్. 3,00,000 వచ్చింది ఫైనల్గా భీమరావుది. ఇంకెవరన్నా చెప్తారా? ఇంకా భీమరావే సర్పంచ్ ఊరికి 3,00,000 ఇచ్చేస్తుండు. ఇది గ్రామీణ ప్రాంతాలలో ఇది జరుగుతుంది. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్లో ఇదే జరుగుతుంది. అసలు ఇది ఎంతవరకు కరెక్టు? దీని ప్రభావం తెలంగాణల జనాల మీద ఎంతవరకు ఉంటుంది? ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. అందుకే ఈ వీడియో షేర్ కూడా చేయండి. చాలా గ్రామాల్లో ఎలక్షన్ జరుగుతున్నా డమ్మీ ఎలక్షన్ జరుగుతున్నాయి, లేకపోతే అసలు ఎలక్షన్సే లేవు. ఇది ఊరంతా జనాలకు అందరికి సంబంధం లేదు. మళ్ళీ ఇప్పుడు వేలం వేసుకొని పాడుకున్నతో ఎవరు ప్రత్యర్థులు, వాళ్ళు వీళ్ళు ఎవరో పోటీ నిలబడ్డారు, వాళ్ళే అమ్ముకుంటున్నారు, వాళ్ళే కొనుక్కుంటున్నారు, వాళ్ళే అమ్ముడుపోతున్నారు, వాళ్ళే గెలిచినట్టు ప్రకటించుకుంటున్నారు. అంటే జనం ప్రజాస్వామ్యం ఎక్కడ పోవాలి? జనాలు ఏం కావాలి? ఒక మంచోని గెలిపించుకోవాలని కదా. ప్రభుత్వం కూడా అట్లే పాడైంది. మీరు డబ్బులు వృధా ఖర్చు చేసుకోకండి, ఏకగ్రీవాలు చేసుకోండి అని సీఎం రేవంత్ రెడ్డి గారు ఊరు తిరిగి ప్రచారం చేస్తున్నాడు. మరి ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా అట్లా ఏకగ్రీవంగా గెలుస్తారా? ఏకగ్రీవంగా ఏదో ఒకటే పార్టీ అన్ని పార్టీలు మాట్లాడుకొని ఒక పార్టీ అభ్యర్థిని ఎమ్మెల్యే అని ప్రకటించుకుంటారా? మరి సర్పంచ్ ఎలక్షన్స్ గ్రామాలు కదా, వెలగాలి. ప్రజాస్వామ్యం అక్కడి నుంచే స్టార్ట్ కావాలి కదా. సరే, అన్ని విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను అంతకన్నా ముందు ఒక విషయం మీద క్లారిటీ ఇద్దామనుకుంటున్నా. జూబ్లీహిల్స్ కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మన ఆఫీస్కి వచ్చిన సిగ్నల్ టీవీకి వీడియో కూడా పెట్టారు మా వాళ్ళు. నేను ఆ నవీన్ యాదవ్ గారికి ఏం చెప్పినా, ఫస్ట్ టైం ఎమ్మెల్యే కదా, వార్తలు స్పోర్టివ్గా తీసుకోండి, ఏమైనా డౌట్లు ఉంటే ఏ టీవీ ఛానల్లో వచ్చినా ఆ జర్నలిస్ట్కి ఫోన్ చేసి ఏంటి ప్రాబ్లం అని అనుకోండి, ఆ సమస్యను పరిష్కరించుకోండి. అంతేగాని కక్షలు కారుణ్యాలు పెట్టుకోకండి, స్పోర్టివ్గా తీసుకోండి న్యూస్ నన్ను నేను చెప్పిన ఆయనకి. ఇప్పుడు ఏమైంది, మొత్తం ఎన్ని పదవులకు ఫస్ట్ విడత వరకే మాట్లాడుతున్నా. ఎంత అంటే ఎలక్షన్స్ ముందు నామినేషన్స్ తర్వాత విత్రాల మధ్యలో పెద్ద డ్రామా జరుగుతుంది. విత్రాల దగ్గర అక్కనే వేరే సారాలు మొత్తం విత్రా దగ్గరనే జరుగుతాయి. ఇంకేమున్నది, ఒక బలమైన క్యాండిడేట్ను మ్యామే ఇచ్చి డబ్బులు ఇచ్చేసి 20 లక్షలు 30 లక్షలు ఇచ్చేసి ఆయన సైలెంట్ చేసి విత్రా చేపిస్తే ఇంకా కొంతమంది ఉంటారు, వాళ్ళతో పెద్ద నాకేం ఎఫెక్ట్ కాదనుకున్న వదిలేస్తే ఎలక్షన్ జరుగుతుంది. డమ్మీ ఎలక్షన్ అది, ఈయననే గెలుస్తాడు. లేకపోతే అసలు ఎవరు ఉండరు, అందరినీ బెదిరించి న్యాయాన్నో బెదిరించి ఎన్ని ప్లేసుల్లో బెదిరియలేదు, ఎన్ని బెదిరింపులు అయినాయి. ప్రత్యర్థులు బలంగా ఉండి పైసలు లొంగకపోతే వాళ్ళని బెదిరించి కేసులు పెట్టించి రకరకాలు చేసిండ్రు. నేను ఒకటి చూపిస్తా చూడండి. ఇది నేను సర్పంచ్ ఫర్ సేల్ అని రాసిన. మరి ఏం చేయాలి? ఇంకా అంతకు మించి ఏం లేదు. ఇది ఎక్కడ జరిగిందంటే రంగారెడ్డి జిల్లా బ్రాహ్మణపల్లిలో జరిగిందంట. రంగారెడ్డి డి బ్రాహ్మణపల్లి అంట. ఓపెన్గా 55 లక్షలకు 55 lakhs. హైదరాబాద్ పక్కన ఉంటుంది కాబట్టి కొంచెం కాస్ట్లీ అయింది. 55 లక్షలకు ఓ వ్యక్తి దక్కించుకున్నట్ట వేలంపాటల. ఎవరు నామినేషన్ వేసినా కోటి చెల్లించాలని కండిషన్ పెట్టడం కోసం మెరుపు. ఒకసారి వినండి, అది చాలా విచిత్రంగా ఉంటుంది. 55 వేముల సందీప్, 55 లక్షలు వేముల సందీప్, 55 లక్షలు అదే ఫైనల్. 55 లక్షలు వేముల సందీప్ దక్కించుకున్నాడు సర్పంచ్ పదవి. సర్పంచ్ పదవులు అంటే మరి పైసలు ఎట్టుకెళ్ళి సంపాదిస్తారు వాళ్ళు.
55 లక్షలు. ఇట్లా ఇది ఓపెన్గా ఒక వీడియో బయటకు వచ్చింది, కానీ చాలా వీడియోలు లేవు, లోపల చాలా జరిగినాయి. చాలా వీడియోలు అందరు తీయరు కదా, వీళ్ళు సాహస వీరులు కాబట్టి అవింత వాళ్ళ గ్రామంలో వేలమైంది పెట్టిండ్రు. అసలు ఇది పే అండ్ విన్ పాలిటిక్స్. పే అండ్ విన్ పాలిటిక్స్ వల్ల ప్రజలకు వచ్చేది ఏముండదు. ఇప్పుడు ఆయన పైసలు ఇస్తాడు, 55 లక్షలు, కోటి రూపాయలు ఎంతనో వాళ్ళ ఒప్పందం ప్రకారం ఇస్తాడు. అవి ఏనో డిపాజిట్ చేస్తారు, ఎన్నో తన మేమే అనిపిస్తారు, అయిపోతుంది. తర్వాత ఆయన ఊరుకుంటాడా? ఆ 55 లక్షలు సంపాదించే ప్రయత్నం చేస్తారు కదా. అడొక్కదనే కాదు, చాలా జరిగినాయి. ఇది ఏకగ్రీవం అనే పేరుతోన జరుగుతున్న రహస్య డీల్స్ ఇవి. ఏకగ్రీవం. గవర్నమెంట్కి ఏమో ఎలక్షన్ జరగొద్దు, ఎలక్షన్ జరిగితే వాళ్ళకి ప్రాబ్లం, ఎలక్షన్ జరగకుండా చేయాలనే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ చేసిండ్రు. ఇంకా ఏకగ్రీవం అయ్యి మా పార్టీ అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. పార్టీకి ఏం సంబంధం తెలియదు, ఫస్ట్ టైం పార్టీల వరకు ఎలక్షన్ జరుగుతుందని అనిపిస్తుంది. ఇక సైలెంట్ యాక్షన్. కొన్ని గ్రామాల్లో 20 నుంచి 60 లక్షల వరకు ఒప్పందాలు జరిగినాయి. ఒప్పందాలు ఇక బాగా డబ్బులున్న ఊళ్ళో అయితే, ముఖ్యంగా హైదరాబాద్ సరౌండింగ్ అయితే, రంగారెడ్డి జిల్లా ఏరియాలు ఉంటాయి కదా, కోటి రూపాయల దాకా వలికినాయి. కొన్ని గ్రామాల్లో అయితే 2-3 అభ్యర్థులు చాలా బిడ్డింగ్లు పోటీ పడుతున్నారు. బిడ్డింగ్లు ఇప్పటిదాకా చూసినా కదా, బిడ్డింగే అది. ఆయన 50 అయినాడు, ఈయన 53 అయినాడు, ఈయన 54 అయినాడు, ఈయన 55 అయినాడు లాస్ట్. ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ ఇంత ఖర్చు పెడితే ఎక్కడి నుంచి వస్తుంది ఈ డబ్బు? ఆ సర్పంచ్కి ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ ఆయన కాంటాక్ట్లు చేస్తాడు, పథకాల్లో డబ్బు. జనాలకు సంబంధం లేకుండా ఇవన్నీ జరుగుతున్నాయి. జనం ఓటేస్తేనేమో వాళ్ళ ఊరు ఎవరైతే డెవలప్ చేస్తారు, వాళ్ళ ఊరు ఎవరు మంచి వ్యక్తి, అట్లా చేస్తారు. ఇంక డబ్బులు నుండే రాజ్యం, గుత్పం నుండే బర్రే, డబ్బులు నుండి రాజ్యం. డబ్బులు ఉంటే డబ్బులు ఎన్నెన్న పెట్టవచ్చు, సర్పంచ్ పదవి గెలుచుకోవచ్చు కాదు, కొనుక్కోవచ్చు. గెలుచుకోవచ్చు అంటే మళ్ళీ ఎలక్షన్ జరగాలి, కొనుక్కోవచ్చు. అంగట్లే సరుకులాగా అయిపోయింది ఇది. ఎక్కడి నుంచి వస్తుంది? స్కీమ్స్ కావాలంటే మళ్ళీ మధ్యవర్తిత్వం వహిస్తాడు. నేను పెట్టిన పైసలు నేను సంపాదించుకోవద్దా? ఇప్పుడు పోయినసారి సర్పంచ్ జుల్లే మోరీలు కట్టిర్రు, రోడ్లు వేసిండ్రు, శ్మశాన వాటికలు కట్టిండ్రు, గ్రామాల్లో పార్కులు కట్టిర్రు, పైసలు లేక ఆత్మహత్యలు చేసుకున్నారు గవర్నమెంట్ నుంచి పైసలు రాక. ఈ గవర్నమెంట్లో గాయంతో కూడా రావు, బొత్తిగా రావు పైసలు, కనీసం పోయిన గవర్నమెంట్లో ఆడకాడికి వచ్చినాయి. మట్టి ఇసుక భూముల లావాదేవీల మీద పడతారు, ఇసుక అమ్ముకుంటారు, మట్టి అమ్ముకుంటారు, తర్వాత ఇట్లాంటి భూముల లావాదేవీలు ఉంటాయి, ఇంకా ఇవన్నీ ఉంటాయి. ఇంకా అన్ని కాంట్రాక్టులు అన్ని చేస్తారు. మొత్తం మీ ఊరు ఎవరైతే సర్పంచ్ పదవి ఉన్నాడో ఆయన గుత్తాధిపత్యంలో ఉన్నట్టు లెక్క. ఇది ఒకటో భాగం. రెండో భాగం బెదిరింపులు ఉంటాయి. నువ్వు లొంగిపోతావా? లొంగిపోయినావు, లేకపోతే ఎట్లుంటుంది తెలుసా బెదిరింపులు? ఒక ఫోన్ వినిపిస్తాయి, వినండి. ఆ పక్కన ఏదో సర్పంచ్ పోటీలో తప్పుంటాడని చెప్పేసి ఆయన దుకాణం ఉన్నాడు, కూరగాయల దుకాణం. అలా వాకిట్లో ఉన్న దుకాణాన్ని సేమ్ హైడ్రా లాగానే తీసుకొని కూలగొట్టి ఇచ్చేసిండు. హలో, ఏమేం చెప్పండి, మీ డబ్బా ఎందుకు కూలగొట్టిరు సార్? అది మేము బీఆర్ఎస్ లో తిరుగుతున్నాం అని చెప్పేసి సర్పంచ్ ఎలక్షన్స్. ఈ సర్పంచ్ ఎలక్షన్స్ లో మా డాడీ అభ్యర్థిగా ఒక ఆమెను ప్రకటించింది సార్. అంటే ఎస్టీ మహిళకు వచ్చింది, ఆమె ఉంటే మంచిగా ఖచ్చితంగా గెలుస్తుంది అని చెప్పేసి ఆమె పేరుని ఆమె వాళ్ళు వద్దని చెప్పేసి ఫస్ట్ వాళ్ళు పిలుచుకుని వాళ్ళు మాట్లాడిండ్రు. వాళ్ళు లేదు ఖచ్చితంగా ఇక్కడ ఉండాలని చెప్పేసి డాడీ కొట్లాడి మన దిక్కు తెచ్చుకొని ఆమె నిలబెట్టిండు. నిలబెట్టిన తర్వాత అట్లా చేస్తారా అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ తిరుగుతున్నారు అని చెప్పేసి వేరే వాళ్ళ దగ్గర ఒక 4 years బ్యాక్ ఒక ఆయన కంప్లైంట్ చేసిండు, అది అడ్డం ఉందని చెప్పేసి. అడ్డం ఏం లేకున్నది, ఆయన ఇక్కడ ఉన్నాడు సార్, ఆయన బెంగళూరులో ఉంటాడు. ఆయన కంప్లైంట్ చేసిండంట. అప్పటిది ఇక కక్షలు పెట్టుకొని ఒక 4 months బ్యాక్ మళ్ళీ ఏం చేసిండు, నీ డబ్బా వీకేసి ఇస్తా ఖచ్చితంగా అని చెప్పేసి ఎనిమెట్ల నాగరాజు అనే ఒక చైర్మన్ సార్, ఆయన మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, ఆయన వార్నింగ్ ఇచ్చింది సార్ మా డాడీకి. అంటే ఏం చేయాలి, మీరు విరమించుకోవాలనా అభ్యర్థిని? అయితే నేను ఒక కాల్ చేసిన సార్ నిన్న తీయించేటప్పుడు. ఏం చేసిన వాళ్ళ డిమాండ్ ఏంది? అదే సార్, నేను నిన్న కనుక్కున్నా సార్. నిన్న ఎందుకు తీస్తున్నారు, ఇంతకు మీకు ఏం కావాలని ఒక ఆయన దగ్గర ఫోన్ చేసిన సార్. ఇస్తే ఏమని చెప్తున్నాడంటే, ఒక వేరే అతను ఫోన్ అయితే ఏం చెప్తున్నాడంటే, ఒకసారి నేను ఫోన్ చేయాలండి సార్ ఆయనకి, ఎన్నివేటి నారాజు నాకు ఫోన్ చేసి, ఇంకా నేను తిరిగాను అక్కడ, ఏం చేయను, ఫ్లెక్సీలు కూడా ఏమి ఇప్పాను, రిక్వెస్ట్ చేసి ఇట్లా ఉంచమని చెప్పండి, ఉంచుతాడంట అన్న అని ఆయన చెప్తున్నాడు సార్. ఏ ఊరు సర్పంచ్ కథ ఇదంతా? ఇది ఎల్లూరు సార్, ఎల్లూరు, కొల్లాపూర్లో మా ఇల్లు ఉంటుంది. ఎల్లూరు కొల్లాపూర్ తాలూకా సార్, కొల్లాపూర్ తాలూకాలో ఎల్లూరులో ఇట్లా నిలబెట్టిందని చెప్పేసి ఇది చేసి. డబ్బా గిబ్బా మొత్తం ఎల్లూరువేనా?
ఇప్పుడు అది ఎల్లూరుది కాదు సార్, కొంచెం ఎల్లూరు నుంచి మా కొల్లాపూర్లో మా ఇల్లు ఉంటుంది సార్. అది మా ఇంటి ముందర. ఈ ఎల్లూరు వాళ్ళు ఉంటారు కదా సార్, ఈ కాంగ్రెస్ లీడర్స్, అక్కడికి ఆయనకు ఫోన్ చేసిర్రు. ఆయనకు ఫోన్ చేసి ఇట్లా చేస్తున్నా అని చెప్పి, అట్లా ఆయన పాత కక్ష కూడా ఉన్నది ఇక్కడ తిరుగుతున్నాం అని చెప్పేసి, అది ఇది మొన్న వార్నింగ్ ఇచ్చిన అంతా కలిపి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తే కూడా లేదు, గంట సేపట్లో అయిపోవాలి మొత్తం అని చెప్పింది సార్ ఆయన. వేరే ఆయనకు ఫోన్ చేస్తే మొత్తానికి ఒక 1 hour లో అయిపోవాలి పంచాయతీ అని చెప్పేసి అందరు వచ్చారు. అందరు మున్సిపల్ వాళ్ళు వచ్చి అన్ని పీకుతున్నారు, బయటకు వేస్తున్నారు. అసలు ఎట్లా తీసుకోవారంటే అది ఎత్తుకోలేదు సార్. ఇది ఇట్లా చూసిరా సార్ వీడియోస్, చూసి దొబ్బుకొని పోయారు సార్. ఇది ఇప్పుడు ఏంది, మీ అభ్యర్థి సర్పంచ్, మీ అభ్యర్థి ఉన్నారా పోటీలో? ఇప్పుడు ఉన్నారు సార్, ఇప్పుడు ఉన్నారు. ఆ కక్షతో ఇదంతా చేసిండ్రు. ఆ కక్షతోన మేము ఇక్కడ తిరుగుతున్నాము అని చెప్పేసి అట్లా అట్లా ఫ్లెక్సీలు వేయించిండ్రు. వాళ్ళు అట్లా తిరుగుతున్నారు. మన మనుషులు. మీ పేరు ఏం పేరు బ్రదర్? మీయేటి కురుమయ్య సార్ డాడీ పేరు. మీ డాడీ పేరు? మీ పేరు? మహేష్ సార్. మహేష్. ఓకే మహేష్, థ్యాంక్ యూ. ఓకే సార్. చూసిండ్రా, ఇదే పైసలు కుదరకపోతే ఇట్లా బెదిరించి చేసిండ్రు. ఎనీవే, సర్పంచ్ పదవులు మార్కెట్లో కూరగాయలలాగా, బెండకాయలలాగా, దొండకాయలలాగా, కరియాపాకులాగా ఇట్లా అమ్ముడు పెడితే అమ్ముకున్న డబ్బులున్నోడు కొనుక్కుంటే జనం పరిస్థితి ఏంది? రేపు ఎంత ఎఫెక్ట్ ఉంటుంది తెలుసా వాళ్ళ మీద, జనం మీద? డబ్బు పెట్టి కొనుక్కున్న మళ్ళీ డబ్బులు వసూలు చేసే అవకాశమే ఎక్కువ ఉంటుంది కదా. ఆయనకు ఊరు అభివృద్ధి కన్నా ఆయన సొంతంగా వ్యక్తిగత లాభాలపైనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాడు. ఇక గ్రామ స్థాయిలో కూడా మనీ బేస్డ్ పాలిటిక్స్ జరుగుతున్నాయి, వెరీ ఈజీగా జరుగుతున్నాయి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక ఇంకేమున్నది, ఏకగ్రీవం, బేరసారాలు, లావాదేవీలు. సర్పంచ్ ఎలక్షన్స్ అంటే ఇవే జరుగుతున్నాయి. అందుకే సర్పంచ్ ఎలక్షన్, సర్పంచ్ ఫర్ సేల్. ఇక ఏ ఊర్లో ఏ సర్పంచ్ని ఎంత కొనుక్కున్నారో మీరే కామెంట్ రూపంలో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.